దువ్వాడ ఇంటి రచ్చలో మెయిన్ పాత్రధారైన మాధురిపై శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పలాస హైవేపై ఆగి ఉన్న కారుని మాధురి ఢీకొట్టింది. ఆత్మహత్య చేసుకుందాము అనే ఆగి ఉన్న కారుని ఢీకొట్టానని మాధురి తెలిపింది. ప్రమాదంలో గాయపడ్డ కారు యజమాని లాయర్ భార్య శైలజ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 125A సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. త్వరలో మాధురికి నోటీసులు జారీ చేస్తామని అంటున్న ఎస్ఐ పారి నాయుడుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నిన్న పలాస దగ్గర లక్ష్మీపురం దగ్గర ఎవరైతే మాధురి ఉన్నారో మాధురికి సంబంధించిన కారు కూడా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆవిడ కావాలనే సూసైడ్ చేసుకోవడానికి నేను చచ్చిపోవడానికి ఈ యాక్సిడెంట్ చేశానంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే పలాస దగ్గర లక్ష్మీపురం దగ్గర టోల్గేట్ దగ్గరలో ఆగి ఉన్న ఒక కారుని ఆమె ఢీకొంది. అయితే ఆగి ఉన్న కారు సంబంధించి కటక్ సంబంధించిన సుధాకర్ అనే లాయర్కి సంబంధించింది. దీనికి సంబంధించి ఆయన పలాసలోని కాశీబుగ్గ స్టేషన్లో కూడా ఆయన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి కాశీబుగ్గ సంబంధించి ఎస్ఐ పారినాయుడు ఉన్నారు. సార్, నిన్న యాక్సిడెంట్ సంబంధించి ఎలా జరిగింది, ఏ సెక్షన్ కేసు నమోదు? నిన్నను 11/8/2024 సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో లక్ష్మీపురం ఫ్లైఓవర్కి కొంచెంగా ఒక 100-150 మీటర్స్ దూరంలో సుధాకర్ గారని కటక్ చెందిన కటక్ దగ్గరలో విలేజ్ అంది. కటక్ నుంచి ఆయన బ్రాహ్మణ్తర్లో ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ, తను వాళ్ళ భార్య వాళ్ళ డ్రైవర్తో పాటుగా వచ్చారు. వచ్చి నిన్నను పలాసలో అదే బ్రాహ్మణ్తర్ల గ్రామంలో మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. నైట్ మ్యారేజ్కి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు పలాసలోని సూర్యయిన్ లాడ్జ్లో రూమ్ బుక్ చేసుకోవడం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సుమారుగా 2:15-3 గంటల సమయంలో వాళ్ళు బ్రాహ్మణ్తర్ల నుండి బయలుదేరి సూర్యయిన్ లాడ్జ్ కోసమని బయలుదేరి లక్ష్మీపురం దగ్గర ఫ్లైఓవర్ దగ్గర హైవే ఎక్కి జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుగా బయలుదేరి కొంచెం ముందుగా వచ్చి ఫ్లైఓవర్కి ముందుగా రోడ్డుకి బాగా మార్జిన్లోనే ఆల్మోస్ట్ మన లైన్కి కూడా క్రాస్ చేసే ఉన్నారనేసి అక్కడ వాళ్ళందరూ మనకు చెప్తున్నారు. వాళ్ళు ఆపి సుధాకర్ గారేమో సూర్యయిన్ లాడ్జ్ తాలూకా లొకేషన్ చూద్దామనే ఉద్దేశంతో డ్రైవర్కి ఆపండి, ఎలా వెళ్ళాలో నేను చెప్తాననే ఉద్దేశంతో ఆపమన్నారు. ఈలోపు బ్యాక్ సైడ్ నుంచి టెక్కల వైపు నుంచి ఇచ్చాపురం రోడ్లో ఒక రెడ్ కలర్ స్కోడా కార్లో మీరు విన్నట్టుగా దివ్యుల మాధురి అనే ఆమె డ్రైవ్ చేసుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి హఠాత్తుగా రేసెంట్ నెగ్లిజెంట్ మేనర్లో వచ్చి ముందుగా ఆగి ఉన్న కారుని గుద్దడం జరిగింది. దాంతో వీళ్ళు హ్యాండ్ బ్రేక్ వేసుకోవడం వల్ల ఈ లాయర్ గారి కారు అనేది పెద్దగా పల్టీ కొట్టకుండా జస్ట్ సైడ్కి ఒరిగిపోయినట్టు జరిగింది. కానీ అతి స్పీడ్గా రావడం వల్ల ఈ దివ్యుల మాధురి అనే ఆమె యొక్క కారు బోల్తా పడడం జరిగింది. అదృష్టవశాత్తు ముందు ఉండే కారులో వాళ్ళకి కానీ వచ్చి గుద్దిన కారులో వాళ్ళకి కానీ మేజర్ ఇంజరీస్ అయితే ఏమీ జరగలేదు. పెద్దగా మేజర్ ఇంజరీస్ ఏమి జరగలేదు. వెంటనే 108 అంబులెన్స్లో ఈ దివ్యుల మాధురి అనే ఆవిడ పలాస హాస్పిటల్లో జాయిన్ అయింది. అదేవిధంగా శైలజ ఎవరైతే లాయర్ గారి భార్య బ్యాక్ సైడ్ కూర్చుంది. ముందు ఆగి ఉన్న కారులో ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సీట్లో డ్రైవరు, ఆ డ్రైవర్ సీట్ పక్క సీట్లో లాయర్ సుధాకర్ గారు కూర్చున్నారు. బ్యాక్ సైడ్ కూర్చున్న శైలజ అన్న ఆవిడ కూడా కటక్ హైకోర్టులో లాయర్గా చేస్తున్నారని చెప్పారు. ఆవిడ బ్యాక్ సైడ్ సీట్లో కూర్చోవడంతో బ్యాక్ సైడ్ హిట్ ఇవ్వడం వల్ల ఆవిడకి కొంచెం ఎడమ కన్ను వైపు చిన్న గాయం అనేది జరిగింది. ఆవిడ ఆ రిపోర్ట్ని జరిగిన విషయాలకు గాను రిపోర్ట్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఆవిడని కూడా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ట్రీట్మెంట్ చేసుకుని ఆవిడ కూడా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మాధురి అనే ఆవిడకి తదుపరి చికిత్స నిమిత్తం వైజాగ్ అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ కేసుకి ఈవిడ కోరిని వచ్చి గుద్దింది కదా, దీనికి సంబంధించి ఏ సెక్షన్లో ఆవిడ మీద కేసు నమోదు చేశారు? మాధురి మీద కేసు అనేది ఎవరు పెట్టారండి? లాయర్ సుధాకర్ పెట్టారా, శైలజ గారు పెట్టారు? శైలజ అంటే సుధాకర్ గారు వాళ్ళ భార్య అండి. శైలజ గారికి దెబ్బలు తగిలాయి కాబట్టి శైలజ గారు వాళ్ళ భర్తతో పాటుగా వచ్చి దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి శైలజ గారే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ రిపోర్ట్ పైన దివ్యుల మాధురి పైన రేషన్ నెగ్లిజెంట్ మేనర్లో వచ్చి హిట్ ఇవ్వడం వల్ల ఆవిడ పైన పాత ఐపీసీ సెక్షన్స్ అయితే 337 ప్రకారం అండి, అదే కొత్తగా ఈ మధ్యన బిఎన్ఎస్ చట్టాలు మారాయి కాబట్టి దాని ప్రకారం 125 క్లాజ్ ఏ సెక్షన్ ప్రకారంగా దివ్యుల మాధురి పైన కేసు కట్టడం జరిగింది. 125 సెక్షన్ ఏంటి వర్తిస్తారు? ప్రూవ్ అయ్యి కేసు కానీ తేలితే ఏ రకమైన పనిష్మెంట్స్ ఉంటాయి? ఇవి కోర్టులో జడ్జి గారు తీసుకోవాల్సిన డెసిషన్ మేకింగ్ అండి. మా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసాం, మేము కోర్టులో పెడతాము. దాని మీద పనిష్మెంట్ అనేది డెసిషన్ తీసుకోవాల్సింది జడ్జి గారు తీసుకుంటారు. సార్, ఆ టైంలో ఆవిడ ఎంత స్పీడ్లో వస్తుందని ఏమైనా తెలిసిందా మీకు? ఏమైనా సార్ సీసీ ఫుటేజ్లో మనం ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ జరిగే దగ్గర సీసీ ఫుటేజ్ లేదండి, బట్ ముందుండే సీసీ ఫుటేజ్ని బట్టి అయితే
చాలా కొంతవరకు స్పీడ్గా వస్తుంది. ఎగ్జాక్ట్ మనము స్పీడ్ అనేది అసెస్మెంట్ అయితే చేయలేకపోతున్నాం, కానీ చాలా స్పీడ్గా రావడం అనేది మనము అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అండి. సార్ ఇప్పుడు ఆవిడ ఏమైనా టెస్టులు చేశారు కదా, ఆవిడ ఏమైనా డ్రైవింగ్ చేసి వస్తున్న సమయంలో ఆల్కహాల్ కానీ ఏమైనా తీసుకుందా, ఏమైనా బయటకు వచ్చాయా ఏమైనా? అలా కంప్లైనెంట్ మేబీ ఆల్కహాల్ తీసుకొని హిట్ ఇవ్వచ్చు అనే ఒక సస్పీషియస్ ఇచ్చేయడం వల్ల మాధురి గారు తాలూకా ఒక విల్లింగ్నెస్తోనే మనం బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పంపించడం జరిగింది. నిన్న ఆవిడ చెప్తుంది మాకు పోలీసుల దగ్గరుండి మీడియా వాళ్ళు లేకుంటే బలవంతంగా చేశారంటుంది, అవి ఎంతవరకు కరెక్ట్? అది కాదండి, అదేం కాదు, బలవంతంగా తీసుకునేది ఏమి ఉండదు. ఇప్పుడు జనరల్గా కామనే సార్, ఈ టెస్ట్ అనేది కామనే కదా ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు. అంటే మనకి ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ వాళ్ళు తాగి ఉన్నారా లేదా అనేది ఏమైనా సస్పీషియస్గానే అరేంజ్ అయినట్లయితే ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం మేము ఏ టెస్ట్ అయినా చేయడానికి వన్ విల్లింగ్నెస్తో ఏ తీసుకుంటాం. రకమైన టెస్టులు చేశారు సార్ నిన్న ఆవిడకి, ఏమైనా మీకు అంటే ఒకవేళ ఆల్కహాలిక్ కండిషన్లో ఉన్నారేమో అని సస్పీషియస్ వలన ఆల్కహాలిక్ కాదని మనం టెస్ట్ చేయడానికి డాక్టర్ గారికి ప్రిస్క్రైబర్ అడగడానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాం. సార్ నిన్న ఆవిడ పరిస్థితి ఎలా ఉంది యాక్సిడెంట్ అయిన సమయంలో, మానసిక పరిస్థితి? ఇప్పుడు ఆవిడ ఏమైనా పిలిచే అవకాశం ఉందా స్టేషన్కి? ఆవిడ ప్రజెంట్ ఎక్యూజ్డ్ అయినా కూడా ప్రజెంట్ చికిత్స చేసుకుంటుందండి. ఫస్ట్ లైఫ్ అనేది సెక్యూర్ కాబట్టి ఎక్యూజ్డ్ అయినా కూడా హాస్పిటల్కి ముందు ఆవిడ వెళ్ళింది. మేము నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవి నోటీసులు ఇవ్వడం, ఆవిడని పిలిపించడం అనేది జరుగుతుందండి. మాదిరికి కూడా నోటీసులు పంపించిన తర్వాత కూడా కేసు విచారణ కూడా జరుగుతుందనేది కూడా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పారినాయుడు గారు స్పష్టం చేశారు. వీడియో నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, పలాస, శ్రీకాకుళం జిల్లా.